సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తయింది. సో సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 50 సంవత్సరాల నట జీవితం ఒక అనేక మలుపులు, అనేక రకాల కొత్త విషయాలు ఈరోజు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి, మానవతా దృక్పథంతో ఉంటుంది. ఎక్కడొకటి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత స్నేహం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ అభిప్రాయం ఏదైతే ఉంటుందో అది తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అసలు రజనీకాంత్ జీవితమే చాలా విచిత్రంగా జరిగింది. ఒక స్నేహం మనిషిని ఎలా పైకి తీసుకొస్తుంది అని చెప్పేసి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, మహాభారతంలో మనం దుర్యోధనుడి గురించి చెప్పుకుంటాం, కర్ణుడి గురించి చెప్పుకుంటాం. కానీ నేటి సమాజంలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఉందంటే రాజ్ బహదూర్ మరి రజనీకాంత్ గురించే చెప్పాలి. యాక్చువల్గా రజనీకాంత్ మహారాష్ట్ర శివాజీరావు గైక్వాడ్ తన పేరు, తండ్రి పేరు రామోజీరావు గైక్వాడ్. వాళ్ళు ఈ బార్డర్స్లో ఉండేవాళ్ళు, కర్ణాటక మహారాష్ట్ర బార్డర్లో ఉండటం వల్ల బేసిక్గానికి కర్ణాటక అంటే కన్నడం కూడా వచ్చు. చిన్నప్పటి నుంచి కూడా స్టేజ్ డ్రామా అంటే బాగా ఇంట్రెస్ట్. శ్రీకృష్ణ పాండవి సినిమాని నేను చాలాసార్లు చూశారు. అందులో దుర్యోధనుడిగా ఎన్టీ రామారావు చేసిన యాక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకని నేను స్టేజ్ డ్రామాలు వేసినప్పుడు దుర్యోధన క్యారెక్టర్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు ఆయన. ఒకరోజు ఏమైందంటే, ఈ స్టేజ్ డ్రామా వేసేటప్పుడు ఆ రోజుల్లో ఎవరైతే మేకప్ వేస్తారో వాళ్ళకి ఒక ₹2 గిఫ్ట్ కింద ఇవ్వాలి, టిప్ కింద అనుకోవచ్చుకొని. ఈ దగ్గర డబ్బులు లేవన్న విషయం ఆ ఆర్టిస్ట్కి తెలియదు, మేకప్ వేసే అతనికి. సగం వేసిన తర్వాత అప్పుడు చావు కబురు చల్లగా చెప్పినట్టు తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. దాంతో మేకప్ని సగంలో ఆపేశాడు ఆయన. పూర్తి చేయమంటే చేయలేదు. నాకు డబ్బులు ఇస్తే కానీ నేను చేయను అన్నాడు. కళ్ళమ్మటి నీళ్లు, ఆర్థిక పరిస్థితి. సో ఈ విధంగా తన ఒక నాటక జీవితంలో ఒక ఇది విషాదమైనటువంటి సంఘటన. దాంతో అతను ఏంటంటే ఇంకా లాభం లేదు, ఈ నాటకాలు వేయటం వల్ల మనకి జీవితం గడవద్దు అని చెప్పి అనుకొని బస్ కండక్టర్గా జాయిన్ అయ్యాడు. ఇక్కడే జీవితం టర్న్ అయింది. ఈ బస్సు డ్రైవరు రాజ్ బహదూర్కి రజనీకాంత్ అంటే మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. రజనీకాంత్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు సిగరెట్లు ఎగరేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాడు. ఒక నడక కూడా ఒక స్టైల్గా నడుస్తూ ఉండేవాడు. అలాగే ఈ టైంలో అతను నాటకాలు వేయటం, ఈ స్టైలిష్గా ఉండటం చూసి రాజ్ బహదూర్ సలహా ఇచ్చారు, నువ్వు బస్ కండక్టర్గా కాదు సినిమాల వేషాలకి ట్రై చేయని చెప్పి. సినిమాల వేషాలకి ట్రై చేయడానికి రజనీకాంత్ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళు, నీకు నేను మంచి ప్రోత్సాహం ఇస్తానని చెప్పి అప్పట్లోనే పేపర్లో కన్నడలో కూడా అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అదేంటంటే, మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం, ఔత్సాహిక నటీనటులు ఉంటే మీరు రావచ్చు అని చెప్పి. అంటే అప్పట్లో మీరు ఇలాంటి ఇన్స్టిట్యూట్లో కనుక జాయిన్ అయితే సినిమా అవకాశాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పట్లో చెన్నై, మద్రాసు కన్నడ సినిమాలైనా లేకపోతే తమిళ్ అయినా తెలుగు అయినా మలయాళం అయినా అక్కడే ఎక్కువగా షూటింగ్ జరిగేవి. కాబట్టి అక్కడికి వెళ్ళిపోదామని చెప్పి నిర్ణయించుకున్న తరుణంలో ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి డబ్బు కట్టాలి. ఆ డబ్బు కట్టడానికి రజనీకాంత్ దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఏం చేశారంటే, ఆ డబ్బులన్నీ కూడా ఈ బస్సు డ్రైవర్గా అంటే రాజ్ బహదూర్ సర్ది, తర్వాత వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే తన బంగారపు చైన్ తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టాడు. నీకు ప్రతి నెల నేను డబ్బులు పంపిస్తాను, ఒకవేళ నీకు కనుక సరిపోకపోతే ఈ చైన్ అమ్మేసాయి, అప్పటికే కనుక డబ్బులు సరిపోకపోతే నాకు చెప్పు, నేను ఇక్కడి నుంచి నీకు అరేంజ్ చేస్తానని చెప్పి చెప్పడంతో రజనీకాంత్ కళ్ళమట్ట నీళ్ళు వచ్చాయి. ఇది ఎంతమంది చేస్తారన్నలాగా. అలాగే పైగా ఈ ఒకవేళ సినిమాలో అవకాశాలు లేకపోతే ఈ బస్ కండక్టర్ జాబ్ పోతుంది. అందుకని ఏం చేసామంటే, రాజ్ బహదూర్ 2 క్యారెక్టర్లు చేసేవాడు. ఓ పక్క బస్ డ్రైవర్గా, ఓ పక్క ఏమో కండక్టర్గా. తనే టికెట్లు కొట్టించుకొని తనే బస్సు నడుపుకుంటూ తను ఎక్కడా కూడా లేకుండా ఆ ఉద్యోగం పోకుండా కాపాడుతూ ఉండేవాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అతను చెన్నై చేరాడు. చెన్నై చేరిన తర్వాత ఒక చిన్న రూమ్లో అశోక్ అని చెప్పేసి అతను కూడా కన్నడ నుంచి వచ్చాడు. కానీ చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఈ ఫ్రెండ్స్తో కలిసి అతను ఉండేవాడు. అయితే రజనీకాంత్కి ఒక ఫెరోషియస్ స్వభావం ఉండేది. ఎక్కువ మందితో దెబ్బలాట పెట్టుకోవడం, ఈజీగా కోపం రావడం ఇలాంటివి ఉండేవి. అతను వాష్రూమ్లోకి వెళ్ళినప్పుడు అతను ఒక బ్రష్ వాడాలని కూడా అతనికి తెలియదు. పక్క వాళ్ళ బ్రష్ తీసుకొని తను బ్రష్ చేసేవాడు. అది చూసినటువంటి అశోక్ అన్నీ తనకు నేర్పించాడు. నువ్వు ఆవేశపడకూడదు, నీకంటే నీకు ఒక బ్రష్ అనేది పెట్టుకోవాలి, నీకంటే ఒక టూత్పేస్ట్ కావాలి
అని ఒక నాగరికత నేర్పించింది మాత్రం అశోకే. ఇది బహుశా చెప్తే చాలా మందికి నవ్వులాటగా అనిపించచ్చు కానీ, తను పెరిగిన వాతావరణం, ఒక లుక్కు వచ్చింది మాత్రం అశోక్ వల్లే. అలాగే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా అతనికి అనేక రకాలుగా సహాయం చేశారు. సహాయం చేసినప్పుడు ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయిన తర్వాత అతను హిందీ సినిమాలు చూసినప్పుడు మెయిన్ 'శత్రుఘ్న సిన్హా' అంటే బాగా ఇష్టం ఏర్పడింది. సో, అక్కడ బాత్రూమ్‌లోకెళ్ళి అద్దం ముందు నించొని 'శత్రుఘ్న సిన్హా' ఎలా యాక్ట్ చేసేవాడో అన్నీ కూడా ఆ అద్దంలో చేసి చూసుకొని మురిసిపోతూ ఉండేవాడు. ఆ విధంగా అతను జీవిత పయనం సాగిస్తున్నప్పుడు సినిమా అవకాశాలు వెతకడం ప్రారంభించారు. అప్పుడు కె. బాలచందర్ డైరెక్ట్ చేసినటువంటి 'అపూర్వ రాగంగల్' ఈ సినిమాలో ఫస్ట్ టైం బాలచందర్ అతనికి ఒక ఓల్డ్ గెటప్‌లో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. సో, ఆ క్యారెక్టర్ గనుక చూసుకుంటే చాలా చిన్న క్యారెక్టర్. అదే 'అపూర్వ రాగంగల్' 1975 సంవత్సరం ఆగస్టు 15న రిలీజ్ అయింది. సో, ఆగస్టు 14న 'కూలీ' సినిమా రిలీజ్ అయింది. 50 సంవత్సరాలు పూర్తయింది. సో, ఇతనికి బాలచందర్ అంటే చాలా గౌరవం. ఒక తండ్రిగా, ఒక గురువుగా భావిస్తాడు. అంతలోనే కదా ఈ సినిమా తెలుగులో ఒక మంచి క్యారెక్టర్ లభించింది. జయప్రదకి అన్నయ్యగా బాధ్యతారాహిత్యంగా ఉన్నటువంటి క్యారెక్టర్ విలన్ షేడ్స్ కనిపించినా కూడా లాస్ట్‌లో పాజిటివ్‌గా మారుతాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బాలచందర్ చెప్పింది రజనీకాంత్ అర్థం చేసుకోలేకపోతున్నాడు. టేకుల మీద టేకులు తింటున్నాడు. అప్పట్లో ఫిల్మ్ కదా! ఫిల్మ్ కనుక వేస్ట్ అయితే బడ్జెట్ పెరిగిపోతుంది. అతను గదిలో తీసుకెళ్ళి చెల్లుమని కొట్టాడు బాలచందర్. ఆ షాట్‌లో ఉన్నటువంటి నారాయణరావు, జయప్రద వీళ్ళందరూ కూడా అదిరిపడ్డారు. కానీ ఎవరైనా సరే వాళ్ళకి దెబ్బేస్తే వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి రజనీకాంత్ ఏమీ మాట్లాడలేదు. కారణం ఏంటంటే బాలచందర్ తన తండ్రి, తన గురువు, తన అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి. ఈ అభిమానం ఎప్పటి వరకు ఆయన పెట్టుకున్నాడో తెలుసా అండి? బాలచందర్ చివరి వరకు కూడా ఆయనంటే అదే గౌరవం అట్టే పెట్టుకున్నాడు. ఎంతవరకు అంటే బాలచందర్ కనుక షూటింగ్ కనుక ఉంటే ఆయన ముందు కుర్చీలో కూర్చునేవాడు కాదు. నుంచునే ఉండేవాడు, చేతులు కట్టుకునే ఉండేవాడు. ఒకసారి బాలచందర్ బాగా అతను స్టార్ హీరో అయిపోయిన తర్వాత చూడటానికి వచ్చినా కూడా ఇలాగ నిలబడి ఉంటాను చూసి తన వల్ల తను ఇబ్బంది పడతాడని చెప్పి షూటింగ్‌లు కూడా రావటం మానేసేవాడు. అంటే ఒక గురు శిష్యుల బంధం అలా ఉండేది. అలాగే బాలచందర్ చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు హాజరైనటువంటి రజనీకాంత్ చాలా బాధపడ్డాడు. నా తండ్రి, గురువు రెండు కూడా బాలచందర్ పోయారని చెప్పేసి. అంటే ఆయనకి బాలచందర్ అంటే ఎంత గొప్ప గౌరవం అంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన సిగరెట్ కాలుస్తుంటే బాలచందర్ పేరు వస్తే వెంటనే సిగరెట్ తీసి పక్కన పడేస్తారు. అంత గొప్ప ఔన్నత్యం అలాంటి వ్యక్తి అనమాట. సో, ఆయన వచ్చినప్పుడు చాలాగా నేను చెప్పాను కదా, విలన్ వేషాలు వేసుకుంటూ ఉండేటువంటి వ్యక్తి తెలుగులో చిలకమ్మ చెప్పిందని చెప్పి ఈరంకి శర్మ ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అది తెలుగులో బాగా ఆడింది. ఆ తర్వాత నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ వేసుకుంటూ వచ్చారు. కానీ తర్వాత ఎస్పి ముత్తురామన్ అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఏం చేశారంటే ఇతను బాగా ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్స్తో పాటు రఫ్ క్యారెక్టర్స్ కూడా వేస్తారని హీరో కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అలాగే శ్రీధర్ లాంటి దిగ్గజాలు మీకు వయసు పిలిచింది అనే సినిమా కనుక చూసుకుంటే మరి బ్రహ్మాండమైన యాక్షన్ అందులో చేస్తాడు కమల్ హాసన్ పక్కన. అలాగే ఈయనకి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. అప్పట్లోనే 1978 ఈ ప్రాంతాలకు వచ్చేప్పటికి ఎంజి రామచంద్రన్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఎంజి రామచంద్రన్ లోటుని భర్తీ చేసినట్టు ఒక కథానాయకుడు ఆ రోజు కావాలి. సో, ఆ లోటుని భర్తీ చేసింది ఎవరంటే రజనీకాంత్. రజనీకాంత్కి ఈ అవకాశాలు ఎంత ఈజీగా రాలేదు. తన కష్టపడి తన ఇమేజ్ని బిల్డప్ చేసుకొని వచ్చారు. అదే టైంలో తమిళంలో కానీ లేకపోతే తెలుగులో కానీ ఆయన నటించడానికి ఆయన పక్కన హీరోయిన్స్ ఎవరు ముందుకు రాలా. రజనీకాంత్ పక్కన మెయిన్ నటించడం ఏంటి అని చెప్పి అనుకున్న తరుణంలో ఇప్పుడు ప్రముఖ సినీ నటి కవిత ఆ రోజు తమిళంలో ఆయన పక్కన నటించింది. అందుకని కవిత అంటే ఆయనకి చాలా అభిమానం. ఒకానొక టైంలో తమిళ్ మ్యాగజైన్స్లో కూడా ఒక పుకారు వచ్చింది, కవితని రజనీకాంత్ పెళ్లి చేసుకున్నాడని. దానికి కవిత, మోహన్ బాబు వీళ్ళందరూ సమావేశం ఏర్పాటు చేసి మాకు ఆ పెళ్లి జరగలేదని ఖండించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అలాగే రజనీకాంత్ పక్కన ఎవరైతే హీరోయిన్గా నటించమో అని చెప్పి అనుకున్నారో 1980 ప్రాంతం వచ్చేటప్పటికి ఆయన ఒక స్టార్ ఇమేజ్ వచ్చేసింది. తమిళంలో అప్పటికే ఆయన దూసుకుపోతుంటే చాలా మంచి మంచి క్యారెక్టర్స్ ఆయనకు లభించడంతో చాలామంది ఇంకా ఆయన వెంట పడ్డారు. అలాంటి తరుణంలోనే ఒక ప్రముఖ కథానాయకి
అంతకుముందు ఒక ప్రముఖ కథానాయకుడితో యాక్ట్ చేసినటువంటి ఒక నాయిక అతనితో ప్రేమలో పడింది, ఇతను కూడా ప్రేమలో పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అలనాటి ప్రముఖ కథానాయకుడు ఒక దాడి జరిగింది ఆ టైంలో రజనీకాంత్ మీద. చాలా తీవ్రమైన దెబ్బలు తగిలాయి, హాస్పిటల్ కూడా జాయిన్ అయ్యాడు, బతుకుతాడో లేదా అనేటువంటి పరిస్థితి. చివరికి తీవ్రమైన గాయాల నుంచి తేరుకొని ఆ తర్వాత మళ్ళీ అతను సినిమా రంగంలోకి విజృంభించడం జరిగింది. 1981లో ఒక మంచి సింగర్ ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళి భాగస్వామి అయింది. ఆవిడే ప్రజెంట్ ఉన్నటువంటి సతీమణి లత. లత ఎప్పుడైతే రజనీకాంత్ జీవితంలోకి ఎంటర్ అయ్యారో అంతవరకు అతని జీవితం ఒక యాంత్రికంగా ఉండేది. కొన్నాళ్ళు అయితే అతను చాలా ఫెరోషియస్గా ఉండి తోటి వాళ్ళతో దెబ్బలాట పెట్టుకునేవాడు, హీరోయిన్స్తో పెట్టుకునేవాడు, డైరెక్టర్స్తో పెట్టుకునేవాడు, అలాగే తోటి నటీనటులతో పెట్టుకునేవాడు. అలాగే మీకు టైగర్ అనేటువంటి సినిమాలో ఎన్టీ రామారావు తమ్ముడుగా కూడా నటించాడు. ఆ షూటింగ్లో కూడా చాలా చికాక్గా ఉన్నాడు. కొంతకాలం డ్రగ్స్ కూడా అలవాటు పడ్డాడు. అది చూసినట్టు ఎన్టీ రామారావు, నువ్వు యోగా చెయ్యి, ప్రాణాయామం చెయ్యి, నువ్వు పైకి వస్తావని చెప్పడంతో అప్పటి నుంచి యోగా, ప్రాణాయామం, పెళ్ళైన తర్వాత ఆధ్యాత్మిక జీవనం వైపు మళ్ళటం, అనేక మంది యోగుల్ని బాబాల్ని కలవటం, దీనివల్ల అతని లైఫ్ స్టైల్ని మార్చుకున్నాడు. ఒకప్పుడైతే అల్లరిగా, చిల్లరిగా, పోకిరిగా, రౌడీగా ఇలాగ ఉండేటువంటి రజనీకాంత్ తర్వాత తన విజయాల్ని మెట్లుగా మలుచుకొని పైకి ఎదగడం ప్రారంభించాడు. ఎంత ఎదిగినా కూడా తను ఎవరైతే తనకు సహాయం చేశారో రాజ్ బహదూర్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆయన మర్చిపోలే. ఒకరోజైతే రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపం అని చెప్పి అది చెన్నైలో స్టార్ట్ చేశారు. దానికి ఓపెనింగ్కి ఎవరు ముఖ్య అతిథి అని చెప్పి ఎక్కడా కూడా వేయలే. చాలామంది ఎవరో వస్తారు, ముఖ్యమంత్రి లాంటి స్థాయిలో వస్తారని చెప్పి అనుకుంటే అకస్మాత్తుగా నేను అనౌన్స్ చేసింది ఏంటంటే తన ఫ్రెండ్ రాజు బహదూరే ఆ కళ్యాణ మండపానికి రిబ్బన్ కటింగ్ చేస్తాను. రాజు బహదూర్ కూడా ఒకసారి ఏం చేయాలో అర్థం కాదు, మౌనంగా ఉండిపోయాడు. ఆయన చేత రిబ్బన్ కటింగ్ చేయించి అందరికంటే తనకు ఆప్తుడు రాజు బహదూరే అని చెప్పి అందరికీ ప్రపంచానికి తెలియజేసినట్టు వ్యక్తి రజనీకాంత్. వాళ్ళ స్నేహబంధం ఎంత గొప్పదంటే జనగా ఎవరైనా సరే మన వల్ల ఒకరు లబ్ధి పొంది పైకి వెళితే వాళ్ళు ఆశిస్తారు, నేను ఒకప్పుడు ఇంత చేశాను కదా, మరి ఈ రోజు కూడా నాకు ఏదో ఒకటి చేయాలి కదా ఆశిస్తారు. ఒకనొక టైంలో రజనీకాంత్ రాజ్ బహదూర్కి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఆ బ్లాంక్ చెక్లో ఎంత కావాలంటే అంత అమౌంట్ రాసుకోమని చెప్పినా కూడా రాజ్ బహదూర్ ఆ చెక్ని తిరిగి ఇచ్చేసాడు. మన ఫ్రెండ్షిప్కి నువ్వు విలువ కట్టద్దు, కడితే ఇంతకాలం నేను మనకున్నటువంటి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదని చెప్పేసి ఇచ్చేసాడు. ఇది మీరు ప్రపంచ చరిత్రలో ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి సంఘటన దొరకదు. బహుశా ఇది ఈ యూత్ కూడా నాకు తెలియదని నేను అనుకుంటున్నాను. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. అతను షూటింగుల్లో ఉండి బిజీగా ఉంటే చెన్నైలో ఉంటాడు, లేకపోతే ఎక్కడైనా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ ఋషుల్ని కలుస్తాడు. అప్పటికీ కూడా ఇంకా అతనికి మనసు బాగుండలేదు అనుకుంటే బెంగళూరు వెళ్ళిపోతాడు. బెంగళూరు వెళ్ళిపోయి రాజు బహదూర్ ఒక పెంట్ హౌస్లో ఉంటున్నాడు. అతనికి పిల్లలు లేరు, వాళ్ళ అన్నయ్య పిల్లలు వాళ్ళే కింద పోర్షన్లో ఉంటారు. వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిన్న రూమ్లో తను నేల మీద చాపేసుకొని పడుకొని బహదూర్ ఇచ్చినటువంటి కాఫీ టీ తాగుతూ తను కూడా ఉప్మా లాంటివి తయారు చేసి వాళ్ళిద్దరూ కూడా వెన్నెల్లో ఆ బయట ఆ పోర్టికోలో హాయిగా పడుకొని చాప మీద కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రజనీకాంత్ వచ్చిన విషయం కానీ వెళ్ళిన విషయం కానీ రాజు బహదూర్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా తెలియదు. అంత కాన్ఫిడెన్షియల్గా వచ్చి ఆ జీవితం గడిపి వెళ్ళిపోతుంటాడు ఇప్పటికీ కూడా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అతను ఫ్రెండ్షిప్ని ఎంత వాల్యూ ఇద్దరిగా ఇచ్చుకుంటారో. అలాగే ఇంతగా నేను చెప్పాను కదా అశోక్ ప్రతిదీ అతనికి నేర్పించాడు. బొద్దిగా ఎలా ఉండాలి, ఎలాగ పైకి రావాలి అని సలహాలు చెప్పినట్టు అశోక్ ఇలా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అతనికి. వాళ్ళందరికీ గురించి ఆయన ఒక సినిమా తీశాడు, అది తెలుగులో కూడా వచ్చింది, దాని పేరు విజయ. ఆ సినిమాకి వచ్చిన లాభాలన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కే ఇచ్చేశాడు. ఆయనతో ఫ్రెండ్షిప్ చేసి ఎవరైతే అతని పురోభివృద్ధికి తోడ్పడ్డారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ ఇల్లు కొనుక్కున్నారు, చక్కటి బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఆ బ్యాంక్ డిపాజిట్లు కూడా అరేంజ్ చేశారు. వాటి మీద వచ్చేటువంటి డబ్బుతో వాళ్ళు ఇప్పటికీ కూడా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రజనీకాంత్ ఏంటంటే తను బాగుండటమే కాకుండా తను ఎవరైతే
బాగా పైకి తీసుకొచ్చారో వాళ్ళని ఎప్పటికీ కూడా మర్చిపోలేదు. ఇందులో మన తెలుగు డైరెక్టర్ కనుక చూసుకుంటే కేఎస్ఆర్ దాస్ దగ్గరికి ఒకప్పుడు రజనీకాంత్ వెళ్ళి నాకు ఏదో ఒక చిన్న వేషం ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు నీ కెరీర్ బాగుండాలి, నువ్వు చిన్న వేషాలు ఇస్తే బాగుండదని చెప్పి మీరు తెలుగులో కనుక చూసుకుంటే అన్నదమ్ముల సవాల్ సూపర్ స్టార్ కృష్ణ మెయిన్ హీరో అయితే సైడ్ హీరోగా వేశాడు. ఇద్దరు అసాధ్యులే అనేటువంటి సినిమాలో కూడా కృష్ణ పక్కన నటించడం జరిగింది. అలాగే రామ్ రాబర్ట్ రహీం ఈ సినిమాలో కూడా వన్ ఆఫ్ ద క్యారెక్టర్ వేయటం జరిగింది. ఈ విధంగా కేఎస్ఆర్ దాస్ కూడా రజనీకాంత్కి చాలా అవకాశాలు ఇచ్చాడు. అందుకని రజనీకాంత్ అంటే కేఎస్ఆర్ దాస్ అంటే రజనీకాంత్కి చాలా అభిమానం. కేఎస్ఆర్ దాస్ చాలా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి రజనీకాంత్ ఒక సౌత్లోనే కాదండి, హిందీలో కూడా ప్రవేశించాడు. అంతాకారున్నటువంటి సినిమాతో మంచి విజయాలు సాధించాడు. హిందీలో కూడా తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. అలాగే అతనుకున్న మంచి స్వభావం ఏంటంటే, మనకి చాలామంది పెద్ద నటులు కాంతారావు గారు లాంటి వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయిన సందర్భంలో చాలా సంవత్సరాలు ఆయనకి ప్రతి నెల 5,000 రూపాయల పాటు ఆయన పంపించేవాడు. ఆయన అంతేకాదు చాలామంది కళాకారులు ఎవరైతే ఆర్థికంగా చితికిపోయారో వాళ్ళకు కూడా ఆయన డబ్బులు పంపిస్తూ ఉండేవాడు. అంటే తను బాగుండాలి, తనతో పాటు ఆర్టిస్టులు బాగుండాలి అని చెప్పి అనుకునేటువంటి వ్యక్తి రజనీకాంత్ ఇప్పటికి 75 సంవత్సరాలు. కూలీ సినిమా కనుక కంటెంట్ కనుక చూసుకుంటే ఒక స్నేహితుడి కోసం జరిగిన కథే అది కూడా. అలాగే దళపతి కూడా ఒక స్నేహం గురించి జరిగినటువంటి కథే. కానీ నిజమైన స్నేహానికి అర్థం చెప్పిన వాడు మాత్రం రజనీకాంత్కి ఇంత అవకాశం ఇచ్చిన రాజ్ బహదూర్ ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు. ఈ 50 సంవత్సరాల నట జీవితంలో ఎప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా రజనీకాంత్ సూపర్ స్టార్ అని పడంగానే థియేటర్లో కేరింతలు, అలాగే చప్పట్లు ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎందుకంటే 50 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో నడపాలంటే హీరోగా నటించిన వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ విలన్గా వచ్చి హీరోగా సెటిల్ అయ్యి ఇప్పటికీ కూడా హీరోగా ఆయన చేస్తున్నాడంటే ఆయనకున్న ఫిజికల్ స్టామినా, ఫిజికల్ ఫిట్నెస్, ఆయన స్టైలు ఎప్పటికీ కూడా ఓల్డ్ గెటప్లో ఉన్న మేకప్ వేసుకోకపోయినా కూడా ఆయన్ని అందరూ కూడా అభిమానిస్తారు. మేకప్ వేసుకోకుండా ఉన్నటువంటి రజనీకాంత్ బయట చాలా వినమ్రంగా ఉంటాడు. ఆయన అందరితోనూ కలివిడి స్వభావంతో ఉంటుంది. తన ఏదో సూపర్ స్టార్ అనేటువంటి అహంకారం ఉండదు. చాలా అందరితో కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం, నిరాడంబరంగా ఉండేటువంటి మనస్తత్వం. అలాంటి వ్యక్తి ఒక్కసారి మేకప్ కనుక వేసుకుంటే ఆయన గెటప్ మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సినిమాలు చెప్పాను కదా, చిలకమ్మ చెప్పింది ఇలాంటివి ఉన్నాయి. అటు తమిళంలోను కన్నడంలోను ఆయన ఎన్నో రకాల అద్భుతమైన క్యారెక్టర్స్ సృష్టించి చేసి రజనీకాంత్ ఆ రోజు శివాజీ గణేష్ని స్టైల్ని అనుకరించేవాడు ఆయన. ఎందుకంటే శివాజీ గణేష్ అంటే ఆయనకి చాలా అభిమానం. అందుకని బాలచంద్ర కూడా ఇనిషియల్గా ఏం చెప్పేవారంటే, నువ్వు ఎవరిని ఇమిటేట్ చేయొద్దు, నీకంటూ నువ్వు ఒక స్టైల్ ఏర్పాటు చేసుకో, అలాగుంటేనే నీ కెరీర్ బాగుపడుతుందని చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా రజనీకాంత్ తన స్టైల్ని తనకు అలవాటు చేసుకున్నాడు. ఆయన అనుకరించడానికి చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరు కూడా ఆ విజయాన్ని సాధించలేకపోయారు, ఆ స్టైల్ని కూడా అనుకరించలేకపోయారు. ఇప్పటికీ కూడా అలా ఒక వినూత్న తరహాలో వెళ్తూ ఉంటారు. కాకపోతే ఆయన జీవితంలో అనుకున్నవన్నీ సాధించారు, గొప్ప శిఖరాలని ఎదిగారు. ఆ శిఖరాలని అందుకున్న తర్వాత ఆ విజయం ఆయనకి ఎప్పుడు కూడా గర్వంగా తలకెక్కలేదు. అలాగే రాజకీయాల్లోకి వద్దా అని చెప్పి కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఒకనొక టైంలో పివి నరసింహారావు రమ్మని చెప్తే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది, కానీ వెళ్ళలేదు. తర్వాత అనేక రాజకీయ పార్టీలు పిలిచారు, బీజేపీ కూడా పిలిచింది, కానీ ఆయన వెళ్ళలేదు. ముఖ్యంగా ఆయనకు ఉన్నటువంటి మరొక మనస్తత్వం ఏంటంటే ఆత్మాభిమానం. పోలీస్ గార్డెన్లో జయలలిత ఇంటికి దగ్గరలోనే ఈయన కూడా ఉండేవాడు. జయలలిత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత రజనీకాంత్ అభిమానులు ఎక్కువగా ఈ పోలీస్ గార్డెన్కి వచ్చి ఆయన చూడటానికి ఎగబడుతూ ఉంటే ఆవిడ కోపం వచ్చి ఏంటి గొడవ అని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా కూడా వ్యవహరించిన సందర్భం ఉంది. అయినా సరే రజనీకాంత్ జయలలిత అంటే ఎవరైనా భయపడతారు, కానీ తన సినిమాల్లో మీరు కనుక చూసుకుంటే నరసింహ సినిమా చూడండి, అందులో డైలాగులు ఎక్కువగా కూడా
జయలలిత మీద ఎక్కువ పెట్టారు ఆయన. అలాగే తర్వాత కాలంలో డీఎంకే పార్టీకి కూడా ఆయన సపోర్ట్ ఇచ్చారు. అంటే తమిళనాడులో జయలలితకి భయపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. కమల్ హాసన్ కూడా గొడవ పెట్టుకొని నేను ఈ తమిళనాడులో ఉండలేని వెళ్ళిపోతానన్నటువంటి సందర్భం జయలలిత ఉంది. కానీ రజనీకాంత్ అలాంటి వ్యక్తి కాదు, దేనికి భయపడేటువంటి మనస్తత్వం కాదు. ఎంతోమంది ఆయన ఎదిరించారు. తమిళ సినిమాలో నాకు తెలియనటువంటి అంతర్యుద్ధాలు చాలా జరిగాయి. ఒకనొక టైంలో అయితే రజనీకాంత్ని పడగొట్టడానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. ముఖ్యంగా ఆయన డ్రగ్ ఎడిక్ట్ అయినప్పుడు ఆయన సినిమాలు చాలా పోయాయి. కానీ తనకు తాను ధైర్యం తెచ్చుకొని తాను మంచి దారిలోకి వచ్చి మళ్ళీ ఆ స్టార్డమ్ చేజిక్కించుకున్నాడు. ఎప్పటికీ కూడా ఎంతమంది యువ హీరోలు వచ్చినా కూడా ఆయన తమిళనాట ఆయనకున్న పాపులారిటీని ఎవరు కూడా చిక్కు చెదరకుండా ఉంది అంటే ఇది నా భూతో నా భవిష్యత్తు. అంటే ఇన్ని పాయింట్లు నేను ఎందుకు చెప్పానంటేనండి, నేను సినిమాలు తక్కువ చెప్పాను, ఆయనలో ఉన్న మానవత్వం చెప్పాను, స్నేహం చెప్పాను. స్నేహం గురించి ఎంతవరకు వెళ్ళేటువంటి మనస్తత్వం కూడా ఆయనకు ఉంది. ముఖ్యంగా కనుక చూసుకుంటే ఎన్టీ రామారావు అంటే ఆయనకు చాలా అభిమానం. ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండవ్యం చూసిన తర్వాత ఆయన అంటే కూడా చాలా అభిమానించేవాడు. ముఖ్యంగా వైస్రాయ్ కూపు అంటారు ఆ రోజుల్లో కొంతమంది, వాళ్ళు చంద్రబాబు నాయుడు అంటే గిట్టని వాళ్ళు. కానీ రాజకీయ పరిరక్షణని కొంతమంది అంటారు. ఆ టైంలో రజనీకాంత్ వెళ్ళి ఎన్టీ రామారావు కలిసి మీరు లక్ష్మీపార్వతిని దూరంగా పెట్టండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పినా కూడా రామారావు వినలేదు. ఆ కాలంలోంచి దిగి వెళ్ళిపోయాడు కూడా రజనీకాంత్. అంటే తను అభిమానించే ఎన్టీఆర్ గురించి పరితపించినటువంటి వ్యక్తి రజనీకాంత్. అలాగే మోహన్ బాబు గురించి ఆయన ఒక సినిమా తీయాలనుకుంటే మరి పెద్దరాయుడు సినిమాలో గెస్ట్ ఆర్టిస్ట్గా నటించి ఆయనకి సహాయం చేసి ఎంతో విధాలుగా ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి మరి ఆయనే. కాబట్టి మోహన్ బాబు అంటే ఆయన కూడా మంచి మిత్రుడే. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఆయన బాగా అభిమానిస్తారు. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఆయన అండగా ఉన్నటువంటి వ్యక్తి రజనీకాంత్. అంటే రజనీకాంత్కి ఎవరైతే ఫ్రెండ్షిప్ చేస్తారో ఆ ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా చేస్తారు. సో అలాంటి వ్యక్తి రాబోయే కాలంలో మరిన్ని మంచి సినిమాలు తీయాలి, మరిన్ని సూపర్ డూపర్ హిట్స్ రావాలి, ఆయన ఇంకా ప్రజలకి సేవ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక ఈ విషయాలు కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన ప్రతి సబ్స్క్రిప్షన్ మాకు కొండంత అండ. అలాగే లైక్ చేయండి, అలాగే కామెంట్స్ని హైప్ చేయండి. ఈ వీడియో చాలామందికి చేరుతుంది. మీ అభిమానం ఎప్పుడూ కోరుకునే మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యాపద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.